కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువ మరణం పొందిన తర్వాత సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేచి అనంతరం 40 దినాలు భూమి మీద అనేక మందికి కనపడుతూ 40వ దినాన ఆయన మరలా ఎక్కడి నుండి అయితే వచ్చాడో, అనగా ఏ సింహాసనాన్ని అయితే విడిచిపెట్టాడో, ఏ సింహాసనాన్ని విడిచిపెట్టి తనకు తానుగా తగ్గించుకొని ఈ భూలోకానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తన పనిని ముగించుకొని పునరుద్ధానం తర్వాత 40వ దినాన మరలా ఆయన ఆరోహణమైపోతున్న సందర్భాన్నే ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తుని గురించి 4 సువార్తికులు రాస్తూ ఉంటారు. దానిలో మనకి బైబిల్లో రాయబడినటువంటి మొదటి సువార్త మత్తయి సువార్తలో యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తాడంటే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని పరిచయం చేస్తాడు. అలాగే మార్కు గారు ఎలా పరిచయం చేస్తాడంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని పరిచయం చేస్తాడు. మత్తయి యేసుక్రీస్తు పుట్టుకను గురించి రాశాడు, మరణం గురించి రాశాడు. మరణం గురించి రాసిన తర్వాత ఆయన పునరుద్ధానం గురించి రాసి అక్కడితో ముగించాడు. మార్కు గారు అయితే యేసుక్రీస్తు పుట్టుకను గురించి రాయలేదు, కానీ యేసుక్రీస్తు లోకంలో చేసిన అద్భుతాలను గురించి, అలాగే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి శిష్యులకు కనపడిన సందర్భాలని ఆయన రాసుకుంటూ ఆ గ్రంథాన్ని ముగిస్తాడు. యోహాను సువార్తికుడైతే ఆది యందు ఉన్నటువంటి వాక్యమే శరీరధారిగా మన మధ్యకి వచ్చాడని యేసుక్రీస్తుని పరిచయం చేస్తాడు. పరిచయం చేసి ఆయన పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత శిష్యులకు కనపడిన సందర్భాలని కూడా వ్రాస్తూ ఆ గ్రంథాన్ని సంపూర్తి చేస్తాడు. యేసుక్రీస్తు ఆరోహణం గురించి రాయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే, యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు, నేను వెళ్ళిపోతేనే కానీ మరొక ఆదరణకర్త మీ యొద్దకు రాడు అనే సందర్భాన్ని అయితే యేసుక్రీస్తు సంబోధించాడు, కానీ ఆయన ఆరోహణం అయిపోతున్న సందర్భాన్ని సంపూర్తిగా రాయలేకపోయాడు యోహాను. కానీ యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడు, ఆ రాకకు కలిగి ఉన్నటువంటి ఆశ, ఎవరెవరైతే ఎటువంటి ఆశలు కలిగి ఉన్నారు, ఆ ఆశను సంతృప్తి పరచడానికి దేవుడు కుమారుడిని ఎలా పంపించాడనే మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు ఆరోహణము అనగా ఆయన వెళ్ళిపోతున్న సందర్భం వరకు కూడా, మరలా తండ్రి వద్దకి సింహాసనం మీదకి వెళ్ళిపోతున్న సందర్భాన్ని విపులంగా రాసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే లూకా గారు మాత్రమే రాస్తారు. అది ఈ లూకా సువార్తని మనము ఈ రోజున మనం చూస్తే కనుక, వాస్తవానికి మత్తయి కానీ మార్కు కానీ యోహాను కానీ వీళ్ళందరూ కూడా యూదులే. లూకా గారు వచ్చి అన్యుడు. మిగిలిన వారందరూ కూడా యూదులకు రాస్తే కనుక లూకా గారు ఎలా రాశాడంటే మొత్తం సమాజాన్ని అంతటికీ రాశాడు. అంటే యూదులని కాకుండా, ఇజ్రాయేలీలని కాకుండా అన్ని వర్గాలకి అన్ని తరాలకి కూడా చెందేటట్టుగా లూకా సువార్తని ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఈ లూకా సువార్త మొదటి కనుక మనం గమనిస్తే అది చర్చ్ దగ్గరే ప్రారంభమవుతుంది. లూకా సువార్త చర్చిలో ఉన్నటువంటి వారు ఎటువంటి ఆశ కలిగి ఉన్నారు, జకరియా ఎలిజబెత్లు మొదలుకొని సుమియోను అన్న వీళ్ళందరి దగ్గర కూడా ఆ మందిరం దగ్గరే ప్రారంభమవుతుంది లూకా సువార్త. ఈ ముగింపు కూడా ఎలా ఉంటుందంటే మందిరం దగ్గరే ముగించబడుతుంది. వాళ్ళందరూ కూడా మరలా బేతనీ యెరూషలేముకు వచ్చి యెరూషలేములో వారి ప్రభు పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం కొరకు కనిపెడుతున్న ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తా. అంటే మందిరంతో ప్రారంభం అవుతుంది, మందిరంతో ముగించబడుతుంది లూకా సువార్త. అయితే ఈ దినాన మనం ధ్యానించుకోబోతున్న భాగం ఏంటంటే లూకా సువార్త చివరి అధ్యాయము 24వ అధ్యాయము చివరి వచనాలు 50వ వచనం నుండి 53వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి
పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి దేవునికి స్తోత్రములు చేయుచూ ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లూకా సువార్త చివరి అంకం ఇది, చివరి వచనాలు ఇవి. ఈ చివరి సందర్భంలో, ఈ చివరి గడియలో యేసుక్రీస్తు ప్రభువారిని బేతనియ వరకు తీసుకెళ్ళాడు. ఇక్కడ ఈ చివరి సమయంలో ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్న చివరి గడియలలో, ఆయన మహిమ శరీరమును ధరించుకున్నటువంటి చివరి గడియలలో శిష్యులందరిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే చూడండి, ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని వెళ్ళిపోయాడంట ఆయన. హల్లెలూయా. ఈ బేతనియ ఉన్న దగ్గర, బేతనియ బేత్పేగ గ్రామాల దగ్గర ఉన్నటువంటి ఒలీవల కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు ప్రభు. తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడంటే చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. అయితే కింద వచనాలు చూడండి, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడైన వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. కొన్ని వారాల క్రితం మేడగదిలో యేసుక్రీస్తు ప్రభుతో పస్కా విందులో వారు పాల్గొన్నప్పుడు యేసయ్య పలికిన మాటలను బట్టి వారు ఎలాగున్నారంటే దుఃఖించే వారుగా ఉన్నారు. యేసయ్య మనల్ని విడిచిపెళ్ళిపోతానంటున్నాడు, యేసయ్య మనల్ని వదిలేళ్ళిపోతానంటున్నాడు, మనల్ని ఆదరించేవారు లేరని వాళ్ళు దిగులు చెందేవారుగా ఉన్నారు అక్కడ. కానీ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? మామూలు ఆనందం కాదంట, మహా ఆనందంతో ఉన్నారంట. దేవునికి స్తోత్రం. యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలు సమాధిలో పెట్టబడిన తర్వాత పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన పని అయిపోయింది అనుకోలేదు. ఆయన 40 దినాలు అనేక మంది కనపడుతూ, ఆ కనిపించినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వారికి కనపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు. ఈయన బోధించాడా లేదా? అంతకుముందు బోధించాడా లేదా? చనిపోకముందు బోధించాడు, చనిపోయిన తర్వాత బోధించాడు, తర్వాత పునరుద్ధానుడైన తర్వాత కూడా బోధించాడు. ఇప్పుడు మనం చూస్తుంది పునరుద్ధానుడు అయిన తర్వాతే. బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. దేవునికి స్తోత్రం. సజీవుడంటే జీవము కలిగి ఉన్నాడు. ఈయన చనిపోయాడా? మరి సమాధిలో పెట్టాముగా. ఎందుకంటున్నానంటే ఆ మాట, మన రోజు కూడా యేసయ్యని సమాధిలోనే ఉంచుతున్నాం. మనం రోజు యేసయ్యని సమాధిలోనే పెట్టేస్తున్నాం. ఆయన ఏం చూడట్లేదు అనుకుంటున్నాం, ఆయన ఏమి తెలియదు అనుకుంటున్నాం, ఆయన మనల్ని పట్టించుకోడు అనుకుంటున్నాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అయిన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన మనం అనుకోండి ఆయన వెళ్ళిపోయాడు కదా, మనం పట్టించుకోవడం అనుకుంటున్నారేమో, అక్కడి నుంచి కూడా మనల్ని చూస్తున్నాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, అనేక మంది కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. హల్లెలూయా. మనం కనిపెట్టుకోలేం, కానీ ఇక్కడ కనిపెట్టుకోవడం వలన ఏమవుతుందంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వారి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని యేసుక్రీస్తు ప్రభు ఆరోహణంలో చెబుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పి, మొదటి అధ్యాయం 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ కళ్ళు ముందు కళ్ళారా చూస్తున్నారు. చూడండి అక్కడ ఎలా ఉందో ఒక సందర్భం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులు కనపడకుండా ఒక మేఘము ఆయనను. ఇప్పుడు ఆయన ఏమన్నా మిషన్ తీసుకెళ్తుందా? ఎవరన్నా ఎత్తుకుని తీసుకెళ్తున్నారా? ఆయన ఆశీర్వదిస్తున్నటువంటి 2 చేతులు చాచుండగానే ఆయన ఆరోహణమైపోతూ ఉన్నాడు. ఆయన ఆరోహణమైపోతుంటే ఆయన మహిమ మేఘ సింహాసనం ఆయనకు వచ్చినప్పుడు ఆయన తీసుకొని పైకి వెళుతుంది. వీళ్ళు చూస్తూనే ఉన్నారంట. అలా చూడండి తర్వాత వచనం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూడడం అంటే ఏంటి? తేరి చూడడం అంటే వెతుకుతున్నారు. ఎక్కడ మనం చూడండి పైన ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఉందని చూస్తాం, చూసారా? అలాగంటే ఏడు ప్రభు కనపడ్డాడుగా, మేఘం వచ్చింది కదా, మేఘంలో కనపడతాడని చూస్తున్నారంట. హల్లెలూయా. ఏమైపోయాడు ప్రభు? అప్పుడు 2 వచ్చారంట దూతలో. వారు వచ్చి అంటున్నారు, చూడండి, తెరిచి వచ్చుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకో నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. ఆగండి, ఇప్పుడు ఎక్కడికి చేర్చుకొనబడ్డాడినా అమ్మా? ఇప్పుడు చెప్పండి, యేసయ్య దేవుడా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మరణం ఆయన బంధించలేదు, మరణం ఆయన మీద ఏలుబడి చేయలేదు. మరణము కొండా ఆయన ముందు ఓడిపోయింది అని చెప్పడానికి ఈ ఆరోహణము ఒక ప్రధానమైన రుజువు. హల్లెలూయా. ఆలోచించేయండి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి అనేక మంది కనులారా తేరి చూచుండగా ఆయన ఎవరి మధ్యనైతున్నాడో వారి మధ్య నుండి సజీవుడిగా వారిని ఆశీర్వదిస్తూ ఆయన పరమునకు చేర్చుకొనబడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరోహణ వల్ల మనకు కలిగిన లాభాలు ఏంటి? లూకా సువార్తలో చూసాం, అలాగే అపోస్తల కార్యాలు చూచాం. లూకా గారు స్పష్టంగా రాస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడని రుజువు చేయడానికి ఒక అన్యుడైనటువంటి, ఒక వైద్యుడైనటువంటి లూకా గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుడని ఇన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయే. ఈ పునరుద్ధానము, ఈ ఆరోహణము ఎవరి కోసమంటే మన కోసమే. ఈ ఆరోహణం మన కోసమే. దేనికోసం అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఎందుకోసము ఈయన ఎవరు? అసలేని యేసయ్య ఎవరు? ఎందుకు ఈయన ఈ లోకానికి వచ్చాడు? మరలా తండ్రి వద్దకు వెళ్ళాడు. అసలు ఈయనకున్న అధికారం ఏంటి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. ఎవరైనా నా కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి, నా కోసం ఈ లోకంలోనికి లోకంలోనికి దిగిపోయి పాపం అంటని వాడిగా, పరిశుద్ధుడిగా, సజీవుడిగా నిలబడి ఆయనలో ఉన్నటువంటి సజీవమైనటువంటి జీవం నాలో నింపి ఆ పాపాలన్నీ ఆయన మీద వేసుకుని శిలువ మరణమును పొంది చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 మందికి, అనేక మందికి కనిపించి దేవుని రాజ్యం గురించి బోధించి 40 దినాల చేత తర్వాత ఆశీర్వదించి ఆరోహణుడైనటువంటి ప్రభుకి పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద సర్వాధికారం ఇవ్వబడి ఉందంట. ఆయనది సర్వాధికారం. మనం ఎక్కడ మొక్కుతున్నాం? ఆయన ఎక్కడుండాలో చూపిస్తాను. కిందకి వెళ్ళి కొద్దే ఆయన వెళ్ళి కొండల మీద ఉండడు, ఆయన వెళ్ళి గుడుల్లో ఉండడు, ఆయన వెళ్ళి ఎత్తైన పర్వతాల మీద ఉండడు. ఆయన ఎక్కడుంటాడో తెలుసా? చెట్లలోనో, పొట్టుల్లోనో, రాళ్ళలోనో ఉండడైనా ఆయన మన హృదయంలో ఉంటాడంట. ఆయన
దేవునికి స్తోత్రం. ఆయన మన హృదయంలో ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసు? అక్కడక్కడికి వెళ్ళి వెతుకుతున్నాం, బొమ్మలు తయారు చేసుకుని వెతుకుతున్నాం, చెట్ల దగ్గర వెతుకుతున్నాం, పుట్టల దగ్గర వెతుకుతున్నాం, కొండల దగ్గర వెతుకుతున్నాం. ఆయన సర్వాధికారం ఏముంది? పరలోకమందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ సర్వాధికారం ఉంది. ప్రతి నాలిక ఆయన నామములు ఆయన ప్రభువు అని ఒప్పుకుంటే మనం రక్షింపబడతామంటే. ఆయన నామాలు ఎలాగంటే అన్ని నామాల కంటే పైనామముగా ఆయన ఉంచబడ్డాడంట ఆయన. హల్లెలూయా. ఆ ఆరోహణము, ఆ పునరుత్థానము మనకి ఆ అధికారాన్ని ఇచ్చిందండి. అన్ని నామాల కంటే పైనామముగా ఆయనకి అధికారము ఇవ్వబడిందంట. రెండో చూడండి, ఆయనకున్నది ఏంటంటే ఆయన మన పాపాల కోసం 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేసాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరోహణం మనకి ఏ రుజువు చేస్తుందంటే ఇప్పుడు పాపం మన దగ్గర లేదు, పాపం మన దగ్గర లేదు. కానీ ఆయన ఎటువంటి వాడు అంటే పాపం మెరుగని ఆయన మన కోసం దిగొచ్చేసి ఆయన పాపికైపోయి మనం రక్షించాడంట. హల్లెలూయా. ఈ ఆరోహణం మన పాపాన్ని మన మీద ఏలుబడి చేయదని ఒక చింతను తీసేసేసింది. హల్లెలూయా. పాపం మనల్ని ఇంకా పరిపాలించదో, పాపం నా నుండి తొలగిపోయింది. ఎందుకంటే సజీవుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మరలా సజీవుడిగా ఆరోహణం అవుతున్నాడంటే నా పాపము నా జోలికి రాదని రుజువు చేసింది. మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన వెళ్ళిపోయాడు కదా, మనకి ఎందుకు మళ్ళీ మన పాపంలోకే వెళ్దాం. చూడండి, మూడోది ఏంటంటే ఈ ఆరోహణం ద్వారా మనకు కలిగింది ఏంటంటే ఆయన మనకు ఒక నిశ్చయతను, నిరీక్షణ కలగజేస్తాడు. ఇదిగో నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నేను ఎందుకు మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను తెలుసా? మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఈ వచనం, ఈ అధ్యాయం ప్రారంభం ఏమని పెడతాడో తెలుసా? మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా. ఎలాగుంది మన హృదయం? కలవరపాటుతోటి ఉంది. ఎందుకని? ఎందుకని ఎందుకని నా కోరికలేమీ తీరట్లేదు, నా సమస్యలేమీ తీరట్లేదు, నా ఆశలేమీ తీరట్లేదు, నాకు ఆశీర్వాదాలు రావట్లేదు, నాకు అసలు దీవులు రావట్లేదు, నా బతుకు ఎలాగుండి బతుకలాగా ఉంది. ఆయన అంటున్నాడు, నాకు ఇల్లు లేదు, నాకు డబ్బు లేదు, నాకు పెన్షన్ లేదు అని అనుకుంటున్నావు. మీరు కలవరపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం. ఎందుకో తెలుసా? మీరు ఈ లోకంలో సంపాదించుకోవాలనుకుంటున్నారేమో, మీరు ఈ లోకంలో సంపాదించుకోవాలనుకుంటున్నారేమో. ఇది కాదు, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది శాశ్వతమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది? ఆయన అంటున్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి. ఇదిగో ఒకవేళ లేకపోతే మీకు చెప్తాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? నా యొద్ద మీరుండుటకు నేను మిమ్మలను తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆరోహణం మనకేం రుజువు చేసిందంటే ఆయన వెళ్ళాడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఆయన మూడో నిశ్చయత ఏంటంటే మన కోసం ఇల్లు కడుతున్నాడు, అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు, ఇల్లు కడుతున్నాడు. మళ్ళా వచ్చంట ఆ హౌస్ వార్మింగ్ మనల్ని తీసుకెళ్తాడంట ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? శాశ్వత కాలం మనం అక్కడ ఉండడానికి. ఒక్కళ్ళు సంతోషం లేదు, ఒక్కళ్ళు సంతోషం లేదు. శాశ్వత కాలము ఆయన దగ్గర మనం ఉండడానికి. ఎక్కడో తెలుసా? ఆయన తండ్రి కుడిపార్శ్వన ఉన్నట్లుగానే మనము కూడా ఆయనతో పాటే మనం ఉంటామంట. హల్లెలూయా. అంత గొప్ప నిరీక్షణ ఈ ఆరోహణ ద్వారా ప్రభువు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, చూడండి, ఆయన ఆరోహణం ఏమవుతుందంటే మనకి ఒక దాచబడినటువంటి ఒక మహిమను, అది దాచబడినటువంటి అంటే క్రీస్తు మన పక్షముగా అక్కడ మనకి దేవుని దగ్గర నిలబడతాడంట. హల్లెలూయా. ఆ మహిమను ఇవ్వడానికి మన కోసమైనా ఎక్కడ నిలబడతాడంటే ఏప్రిల్కి రాసిన 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము
పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఎవరికి అర్థం అవ్వలేదన్న విషయం నాకు తెలుసు. రెండు భాగాలు కనబడతాయి ఆ వచనంలో. ఒకటి ఏంటంటే పొందినందున, ఆయన మరణం పొందినందున అనే దాని వరకు మన పాత నిబంధనలో మన పాపములను బట్టి, మన శాపములను బట్టి మనం ఏ స్థితిలో ఉండిపోయామో అది రాయబడ్డది. రెండో మాటను చూడండి, యేసుక్రీస్తు శిలువ మరణం ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం ఏం చేసిందంటే, పిలువబడినటువంటి మనకు నిత్యమైన స్వాస్థ్యము ఎక్కడుంది? స్వాస్థ్యం అంటే తెలుసు కదా, సజీవముగా ఉండేటువంటి ఆస్తి మాట. అది నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము. ఆ వాగ్దానం ఎవరి ద్వారా వచ్చింది? తండ్రి ద్వారా వచ్చింది. ఎవరు నెరవేరుస్తున్నారు? యేసుక్రీస్తు నెరవేరుస్తున్నాడు. ఆ నిత్యమైన స్వాస్థ్యము యేసుక్రీస్తు మరణం వలన, పునరుద్ధానం వలన, ఆరోహణం వలన ఆ నిత్యమైన నిబంధన స్వాస్థ్యంలోనంట మనము వాగ్దానాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యవర్తిగా ఉన్నాడంట. ఎందుకో తెలుసా, ఆయన ఎప్పుడైతే తన మరణం పొందాడో ఆ మరణం పొందినప్పుడే మనకి ఆ స్వాస్థ్యం ఇవ్వబడిందంట. హల్లెలూయా. ప్రభు మనకి ఆ నిబంధన, దేవుడు మనకి ఇచ్చిన నిబంధన స్వాస్థ్యాన్ని అప్పగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆరోహణము ఆయన మనకి ఒక ఆదరణకర్తనివ్వడానికి. హల్లెలూయా. ఇందా మనం చదివాం కదా అపోస్తల కార్యాల్లో, ఆయన వెళితేనే కానీ పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి రాడు. నేను వెళితేనే కానీ ఆయన మీ మధ్యకి రాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, 3 తీర్పును గూర్చియు ఒప్పింప చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వీరిని ఆశీర్వదించాడో, మీరు యెరూషలేములో ఎదురు చూస్తూ ఉండండి అన్నాడో, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఒక ఆదరణ వచ్చింది. ఎందుకు సంతోషం వచ్చింది అనేది దానికి సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఒక ఆదరణకర్త రాబోతున్నాడు వీళ్ళ దగ్గరికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి రాబోతున్నాడంటే తండ్రి యొద్ద నుంచి. యేసయ్య ఎలాగ శరీరధారిగా వచ్చాడో, ఈ ఆదరణకర్త కూడా తండ్రి యొద్ద నుంచి వచ్చి, తండ్రి దగ్గర వచ్చి ఈయన ఎక్కడుంటాడంటే వీళ్ళతోటే ఉంటాడంట. వీళ్ళని ఏం చేస్తాడంటే పాపమును గూర్చియు, నీతిని గూర్చియో, తీర్పును గూర్చియో ఒప్పింప చేస్తాడంట. ఇప్పుడు చూడండి, మనం నిలబడి ప్రభువా నీకు విరోధంగా నేనేమన్నా పాపం చేస్తుంటే పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చెయ్యయ్యా, నేను నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలనుకున్నామా అని అడిగామనుకోండి, ఆయన మొత్తం మనల్ని ఒప్పింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో దేవునికి ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని విడిచిపెట్టడానికి కూడా మనల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే స్వస్థత వరాలు, ప్రవచన వరాలు, వివేచన వరాలు ఈ పొందుకోవడానికే కాదు, మనలో దేవునికి వ్యతిరేకంగా ఏదైతే వేలుబడి చేస్తుందో దాన్ని మన నుండి దూరంగా తీసివేస్తాడు. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దేవునితో గడపడానికి మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుని కోసం పరుగు పెట్టడానికి ప్రేరేపిస్తాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అభిషేకము, ఆ బాప్తీసం లేకనే మనం దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఆ అభిషేకము, ఆ ఆత్మ నడిపింపు లేకనే సహవాసాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను. ఆయన వచ్చి మిమ్మల్ని పాపను గూర్చియో, నీతిని గూర్చియో, తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది అదే. వీళ్ళు ప్రభు చెప్పిన తర్వాత మేడగదిలోకి వెళ్ళి యెరూషలేములో కూర్చుని ఉన్నారు. ప్రభు చెప్పాడు కదా, గలిలయ ప్రజలారా మీరు యెరూషలేములోకి వెళ్ళి ఎదురు చూడండి అని అంటే, వీళ్ళు వెళ్ళి ఆశతో ఎదురు చూస్తుంటే పెంతెకొస్తు పండుగ జరుగుతుంది యెరూషలేం అంతా కూడా పెంతెకొస్తు పండుగ జరుగుతుంటే అందరూనేమో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూనేమో యెరూషలేము దేవాలయం దగ్గర పండగ చేసుకుంటుంటే, ఈ 120 మంది ఎక్కడున్నారంటే ఈ మేడగదిలో ఉన్నారు. ఈ పెంతెకొస్తు పండుగ దినాన, అంతేగాని పరిశుద్ధాత్మ వచ్చింది పెంతెకొస్తు కాదు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వీరి మీద కుమ్మరించబడ్డాడు. హల్లెలూయా.
యేసయ్య చెప్తున్నాడు, నేను వెళితే ఆయన వస్తాడు. ఈ ఆరోహణంలో ఎందుకు వీళ్ళు ప్రభు వెళ్ళిపోతున్నా వీళ్ళు సంతోషంగా వస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మను మనకు అందిస్తున్నాడని సంతోషంతో వస్తున్నారంటే వీళ్ళు, మహదానందంతో వస్తున్నారంటే వీళ్ళు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తును మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ యొక్క ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపాడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి వల్ల వారు కావాలనని ఎవరు ప్రార్థిస్తున్నారు? పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ వచ్చింది, ఈ పరిశుద్ధాత్మ ఏం చేయాలా అని అంటే, చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, అంటే ఈ ఆత్మ శక్తి పొందుకొని ఎవరి ద్వారా బలపరచబడదు తెలుసా? పరిశుద్ధాత్మ కనెక్ట్ చేయాలి. ఇది దేవుడు పెట్టిన ఆత్మ అంతరంగ పురుషుడంట శక్తిని పొందుకుని పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి మనం బలాన్ని పొందుకుని అప్పుడు ఏం చేయాలి చూడండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించుటకు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎక్కడ నివసించాలి? కొండ మీద నివసించాలా? ఎక్కడ నివసించాలి? ఇంటిలో ఒక మూలలో ఒక ఫోటోలో నివసించాలా? అవునా? ఎక్కడ ఉండాలి క్రీస్తు? ఇక్కడ చూడండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. ఎప్పుడు నివసిస్తాడంటే ఆయన మనలో విశ్వాసం ఉంటే క్రీస్తు మనలో నివసిస్తాడో, ఆ నివసించినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడో, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని ఆత్మలో బలపరుస్తాడంట. ఆయన మానవ జీవిత ఆరంభం ఆశీర్వాదంతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు జీవితం ఆశీర్వాదంతో ముగించబడింది. మనం అనుకుంటాం ఆశీర్వాదం టయానికి వెళ్తే చాలండి అని అనుకుంటాం కదా. యేసుక్రీస్తు సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఆయన సన్నిధిలోని ఆశీర్వాదం. ఆరంభంలో నుంచి మనం వస్తేనే ఆశీర్వాదం. ఆరంభం మాకు అవసరం లేదండి. ఆరంభంలో దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఆశీర్వాదం అవసరం లేదనుకోండి, ఆరంభంలో దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం మన జీవితాలకు ఒక నిశ్చయిత. మన కోసం స్థలము సిద్ధపరిచాడు, త్వరలో రాబోతున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ సమయంలో మన భక్తి, మన విశ్వాసం పరిపూర్ణంగా ఉండగలిగితేనే మనము ఆయన సన్నిధానానికి మనము చేరగలం. కాబట్టి అట్టి స్థితిలో మనమందరం ఉండడానికి ఇష్టపడదాం. అట్టి భక్తిలో మనమందరం ఉండడానికి ఇష్టపడదాం. అట్టి విశ్వాసంలో మనమందరం ఉండడానికి ఇష్టపడదాం. అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఇంతవరకు ఆరోహణం వలన మాకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటో, నువ్వెందు నిమిత్తం ఆరోహణమయ్యావో, పరిశుద్ధాత్ముడు మా మధ్యకి రావడం వలన మేము ఏ స్థితిలో ఉంటామో, మా క్రీస్తుని ఎక్కడ మేము ప్రతిష్ఠించుకోవాలో అనేక విషయాలు మాతో మాట్లాడాం ప్రభా. మేము ఈ సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టేవారుగా కాకుండా, నువ్వు మాకు బ్రతకడానికి మాలో పెట్టిన నీ ఆత్మను నిర్లక్ష్య పెట్టేవారుగా కాకుండా, ఈ ఆత్మ వర్ధిల్లుతూ ప్రభా నీకు మహిమకరంగా మేమందరము జీవించే కృప, ఈ ఆరోహణం ద్వారా ఏ ఫలాలను అయితే మాకు అనుగ్రహించావో, ఏ నిశ్చయితను, నిరీక్షణ అయితే మాకు చూపించావో, ఆ నిరీక్షణ కలిగి మేము విశ్వాసములో క్రీస్తును పోలి నడుచుకునే కృప మాకు దయచేసి మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.